వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వ్యవసాయం అస్తవ్యస్తమైందని విమర్శలు చేశారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ప్రసంగించారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. ఇష్టం ఉంటే భూ రికార్డులు అలాగే ఉంచారని, భూములు కబ్జా చేయాలనుకుంటే 22A విధానం అనుసరించారని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించారని విమర్శించారు. గత జగన్ ప్రభుత్వం పశువులకు దాణా కూడా ఇవ్వలేదు. వైసీపీ అక్రమాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్లతో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లామని గుర్తు చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రికార్డు సీట్లను తమకు ప్రజలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. 90% సీట్లను తమకు ప్రజలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చేసిన సందర్భంలో సార్ తూర్పుగోదావరి జిల్లా తరపున రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ రైతు సేవా కేంద్రంలో మన గ్రామ వ్యవసాయ సహాయకులు బాలు గారు సార్, ఆయన లాస్ట్ 1 వీక్ రైతులతో డిస్కస్ చేసిన ఇష్యూస్ మీద ఈ రోజు మీ సమక్షంలో చర్చించడానికి రెడీగా ఉన్నారు సార్. మీరు అనుమతిస్తే బాలు గారు వస్తారు సార్. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. అలాగే నాయకులకు, పెద్దలకు, రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు వి బాలుకృష్ణ. నేను నల్లజల్ల రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను సార్. నా రైతు సేవ పరిధిలో 2265 ఎకరాలు సాగు భూమి కలదు సార్. ఇందులో నాకు ప్రధానంగా 953 ఎకరాలు వరి పండిస్తున్నారు సార్. ఈ వరి ముఖ్యంగా వచ్చేసరికి బోర్ల కింద పండిస్తున్నారు సార్. తరువాత ఉద్యాన పంటల్లో వచ్చేసరికి ఆయిల్ పామ్ 424 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. కోకో 164 ఎకరాలు సార్. కొబ్బరి 214 ఎకరాలు, బొప్పాయి 6 ఎకరాలు, వక్క 11 ఎకరాలు, జీడి మామిడి 310 ఎకరాలు, జామ 4 ఎకరాలు, కూరగాయలు 8.4 ఎకరాలు, అరటి 17.6, నిమ్మ 159 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. గత వారంలో మేము మా సచివాలయ సిబ్బంది అందరం కలిసి డోర్ టు డోర్ రైతన్న మీకోసం సర్వే చేయడం జరిగింది సార్. ప్రతి రైతు ఇంటికి వెళ్లి, ప్రతి గడపకు వెళ్లి సర్వే చేశాం సార్. ప్రతి రైతు ఇంటి వద్ద 20 నిమిషాల వరకు మేము వాళ్ళతో చర్చించడం జరిగింది సార్. మాతో పాటు ఆదర్శ రైతులు కూడా వచ్చారు సార్. ఈ కార్యక్రమంలో మేము రైతులతో చర్చించినది, గమనించిన ఇష్యూస్ కొన్ని 4 పాయింట్లు మేజర్ పాయింట్స్ తీసుకున్నాం సార్. ముందుగా మొదటిది వచ్చేసరికి బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. అందులో వచ్చేసరికి 500 ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఈ 500 ఎకరాలు వచ్చేసరికి మనకి అప్లాండ్ లో ఉంటుంది సార్. ఇది మనకి ఆయిల్ పంప్ సాగుకి చాలా వీలుగా సూటబుల్ గా ఉంది సార్. దాన్ని మేము ఆయిల్ పంప్ కన్వర్ట్ చేయడానికి రైతులతో మాట్లాడడం జరిగింది సార్. రైతులు కూడా సుముఖంగా ఉన్నారు సార్. మనకి వచ్చేసరికి పూర్వం ఆయిల్ పంప్ కి వచ్చేసరికి మొక్కకి సబ్సిడీ అనేది మనకి సరిగా అందకపోవడం చేత చాలా మంది రైతులు ముందుకు రాలేదు సార్. కానీ మన గత సంవత్సరన్నర కాలంలో ప్రతి మొక్కకి మనం 100% సబ్సిడీ అందిస్తున్నాం సార్. రైతులు చాలా సంతోషంగా ముందుకు మారడానికి వచ్చారు సార్. వరితో పోల్చుకుంటే ఆయిల్ పంప్ లో వచ్చేసరికి మనకి 1,26,000 ఆదాయం వస్తుంది సార్. వరి అయితే మనకి 15,000 నుంచి 20,000 మనకి ఆదాయం చేయగలుగుతుంది. దానితో మా రైతులందరూ ఆయిల్ పంప్ కి మారడానికి సూటబుల్ గా ఉన్నారు సార్. మొత్తం మీ యొక్క సేవా కేంద్రంలో, రైతు సేవా కేంద్రంలో ఎన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ ఉంది? 414 ఎకరాలు. ఫర్ ఏకర్ ఎంత ఆదాయం వస్తుంది? నికర ఆదాయం ఎంత వస్తా ఉంది? నికర ఆదాయం వచ్చేసి 1,26,000 వస్తుంది సార్. ఖర్చులు పోయి సార్. ఏంటా నిజానా? అందుకే నేను ఉపన్యాసాలు వినడానికి రాలా. ఇక్కడ మీ అందరిలో చైతన్యం రావాలి. బ్లైండ్ గా ఫాలో కావడం కాదు, విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వాస్తవాలని మనం పరిగణలోకి తీసుకొని, వెరీ ఈజీ. నీకు ఇక్కడే రైతాంగం ఉన్నారు, వీళ్ళంతా కూడా పామాయిల్ తీసుకుపోయి వేరేది ఎక్కడ ఇది చేయరు, ఫ్యాక్టరీకి ఇస్తారు. ఏ రైతు ఎంత తయారు చేశాడో ఉంది. ఉన్న తర్వాత ఈ ఊర్లో ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్ నీకు ఐడియా ఉందా?
ఉంది సార్. ఎంత వచ్చింది? ఎకరానికి వచ్చి 10 టన్నులు వస్తుంది సార్. మొత్తం ఎంత వచ్చింది? మొత్తం వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఉతామార్లు వద్దు ఇంకా 4. ఇంక రాబోయే రోజుల్లో అంతా కూడా R&Dకి వెళ్ళాలి. మీరు వాస్తవాలు తీసుకోవాలి. దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని ఖర్చు ఎంత చూసుకొని ఖర్చు ఎట్ట తగ్గిస్తారు, ఆదాయాన్ని ఎట్ట పెంచుతావో నువ్వు ప్రయోగం చేయాలి. ఓకే సార్. వాళ్లే